లా ఆఫ్ డామినెన్స్. సో ఈ జెనెటిక్స్ టాపిక్స్ అనే డిఎస్సి ఎస్ఏ బయాలజీకి సంబంధించినవి, చాలా ఇంపార్టెంట్ జెనెటిక్స్ కాన్సెప్ట్. సో అందుకనే మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి అంటే, వెన్ టూ కాంట్రాస్టింగ్ alleles ఆర్ present టుగెదర్, ఓన్లీ ద డామినెంట్ allele ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వైల్ ద రెసెసివ్ allele ఈజ్ మాస్క్డ్. అంటే టూ alleles ఉంటాయి, వన్ క్యారెక్టర్కి సంబంధించిన టూ alleles. ఆ టూ alleles ఏంటి? టాల్కి సంబంధించిన alleles, డ్వార్ఫ్కి సంబంధించిన alleles. ఇక్కడ టూ కాంట్రాస్టింగ్ alleles అన్నాం కదా. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ హైట్. ఎన్ని ఉన్నాయి హైట్లో alleles అంటే? టాల్, డ్వార్ఫ్. సో ఈ టాల్ డ్వార్ఫ్లో F1 జనరేషన్, ఈ రెండు పేరెంట్స్ అయితే, టాల్ పేరెంట్, డ్వార్ఫ్ పేరెంట్ అయితే, F1 జనరేషన్లో వచ్చేసరికి ఒక్కటి మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యి ఇంకొకటి రెసెసివ్ అయితే దాన్ని మనం లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, డామినెంట్ allele is expressed while the recessive allele is masked. సో డామినెంట్, ఇక్కడ చూడండి, టూ పేరెంట్స్ తీసుకున్నారు కదా, టాల్ పేరెంట్స్, డ్వార్ఫ్ పేరెంట్స్. సో రెండు పేరెంట్స్ హోమోజైగస్ అయితే ఏమవుతుంది? అన్ని టాల్, అంటే అన్నీ సేమ్గానే వస్తాయి. ఇక్కడ ఏమన్నా F1 జనరేషన్ చూడండి, హోమోజైగస్ పేరెంట్స్ అయితే F1 జనరేషన్లో ప్రోజెనీ అన్నీ సేమ్గా ఉంటుంది, ఇక్కడ అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చిన విధంగా. అదే హెట్రోజైగస్ పేరెంట్స్ అయితే F2 జనరేషన్ ఇది. హెట్రోజైగస్ పేరెంట్స్ క్రాస్ అయినప్పుడు ఏమైంది చూడండి, టాల్ వచ్చాయి, డ్వార్ఫ్ వచ్చాయి ఈక్వల్ రేషియోలో. ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ పన్నెట్ స్క్వేర్లో క్యాపిటల్ టీ అంటే ఏంటి? టాల్. ఇట్లా హెట్రోజైగస్ ఉంటే ఏంటి? టాలే డామినెంట్, ఇక్కడ టాల్ డామినెంట్, ఇక్కడ డ్వార్ఫ్ వచ్చింది. అంటే 3 ఏమున్నాయి ఇక్కడ? టాల్ ఉన్నాయి, 1 వచ్చేసి డ్వార్ఫ్. అంటే ఫినోటైపిక్ రేషియో, ఫిజికల్గా మనకి ఏం అపియర్ అవుతున్నాయి అంటే 3 టాల్ అపియర్ అవుతున్నాయి, 1 డ్వార్ఫ్ అపియర్ అవుతుంది. కాబట్టి ఈ F2 జనరేషన్లో ఫినోటైపిక్ రేషియో ఈజ్ 3:1. అదే జీనోటైపిక్ రేషియో అయితే అలెలీస్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇది 1 టైప్ ఆఫ్ అలెలి, ఇది 1 టైప్ ఆఫ్ అలెలి, ఇది 1 టైప్ ఆఫ్ అలెలి. అంటే క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి అలెలీస్? 2. స్మాల్ టీ 1 అంటే జీనోటైప్. సో ఆ ఫినోటైప్లో ఎలాంటి టైప్స్ జీన్స్ ఉన్నాయి, ఆ లోపల ఉన్న జీన్స్ని సేమ్గా ఉంటే వాటిని మనం జీనోటైపిక్ రేషియో అంటాం. ఓకేనా? సో ఇదన్నమాట లా ఆఫ్ డామినెన్స్. సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.